యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు నన్ను అంగీకరించినట్లయితే ఒక పద్ధతి ద్వారా దాన్ని పబ్లిక్గా డిక్లేర్ చేయాలి అని అన్నాడు. దాన్నే బాప్తిస్మము అంటారు. దానికి నిదర్శనంగా అసలు బైబిల్లో ఇచ్చినటువంటి పద్ధతి ఏంటంటే నీళ్ళల్లో ముంచి బయటికి తీయటం. బిబ్లికల్ పద్ధతి మాత్రం ఇదే, ముంచి బయటికి తీయాల్సిందే. బాప్టిజం అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ముంచుట లేకపోతే మునుగుట అని అర్థం అన్నమాట. పడవ సముద్రంలో మునిగిపోతే షిప్ బ్యాప్టైజో అని అంటారు. ఒకవేళ ఒక ఇనుపు రాడ్ని కనుక నుప్పుల్లో కనుక దూర్చడానికి ప్రయత్నం చేస్తే రాడ్ బ్యాప్టైజో అని అంటూ ఉంటారు. మనిషిని నీళ్ళల్లో ముంచితే కనుక దాన్ని బాప్తిస్మము అని అన్నారు. ఆ బాప్తిస్మ కార్యక్రమం ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేనికి సూచనగా ఉన్నదనంటే, నీళ్ళల్లో మునిగినప్పుడు ఏ విధంగా యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడో నా పాపాలు సమాధి చేయబడ్డాయి. నీళ్ళల్లోంచి బయటకు వచ్చినప్పుడు యేసే ఏ విధంగా 3వ దినాన్ని తిరిగి లేచాడో నేను ఆ విధంగా తిరిగి లేస్తున్నాను, నేను ఒక నూతన సృష్టిని అని బహిర్గతం చేయడానికి దేవుడు ఆ పద్ధతినిచ్చాడు.